అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఏం పీక్కుంటారో పీక్కోండి, నా వెంట్రుక కూడా పీక్కోలేరు అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నాంపల్లి సిబిఐ కోర్టు, గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి ప్రజల సంక్షేమం పట్ల, ప్రజల రక్షణ పట్ల, ప్రజల మీద బాధ్యతతో మీరు రాలేకపోయారు, ప్రజల డబ్బు వృధా అవుతుంది అని చెప్పేసి మీరు భావించినందువల్ల గత 5 ఏళ్లలో ఒక్క వాయిదా కూడా అటెండ్ కాలేదు. కాబట్టి నేడు మీరు పులివెందుల ఎమ్మెల్యే, కాబట్టి మీరు కోర్టుకు రావాల్సిందే అని చెప్పేసి నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి కోర్టు రప్పిస్తుందా, రప్పించదా? మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కాపాడుతున్నారు అనేది ఈ 2 ప్రశ్నలకి మీరు కమెంట్ రూపంలో ఈ వీడియో కింద తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కాపాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని న్యాయస్థానాలు ఏమీ చేయలేవా అనే ఈ విషయాల గురించి కమెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. మరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు తెచ్చుకున్నటువంటి స్టేలు 3000కు పైగా స్టేలు ఉన్నాయి. మరి ఇదేదో గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో జరిగినటువంటి అవినీతుల మీద పిలవట్లేదండి కోర్టులో. ఎప్పుడు 2004 నుంచి 2007 అంటే 9 వరకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయలు సంపాదించినట్లు అక్రమంగా అని చెప్పేసి సిబిఐ తన ఛార్జ్ షీట్లో అభియోగాలు పేర్కొంటే ఇప్పటికీ ఎంతమంది జడ్జిలు మారిపోయారు, ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు పడ్డాయి, ఎన్ని స్టేలు వచ్చాయి అనేది రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు నా వెంట్రుక పీక్కోలేరనే ఒక మాట, మరొక వైపు న్యాయస్థానాలు సైతం ఏమీ చేయలేనటువంటి నిశ్చేష్ట స్థితిలో ఉన్నాయా అనే ఒక అనుమానం ప్రజలలో బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు ప్రాబల్యాన్ని సంతరించుకుంటున్నాయనేది చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈరోజు 10ల సంఖ్యలో డిశ్చార్జ్ పిటిషన్లు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిశ్చార్జ్ పిటిషన్ అంటే నాకు ఈ నేరానికి సంబంధం లేదు, నాకు ఈ కేసుకు సంబంధం లేదు, నన్ను నిర్దోషిగా ప్రకటించండి అని ఒక పిటిషన్ వేసుకోవడమే డిశ్చార్జ్ పిటిషన్. మరి దీనిపైన ఒక జడ్జి రావడం జరుగుతుంది. దాదాపు 10,000 పేజీలకు పైగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అంటే ట్రంకు పెట్టెల్లో తెచ్చి అది రీకాల్ చేసుకునే లోపల, అంటే అవన్నీ చదివి తీర్పిచ్చే లోపల జడ్జి గారు రావడం, చదవడం, రిటైర్ అయ్యి వెళ్ళిపోవడం, ఇలా 50కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే, దేశ రాజకీయ నాయకులకు ఆయనకు ఒక్కరికి మాత్రమే చెల్లుతుంది అని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి జయలలిత గారిని అరెస్ట్ చేస్తారు. 100 కోట్లు ఉన్నటువంటి లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తారు. లులు ప్రసాద్ యాదవ్ గారిని అరెస్ట్ చేస్తారు. మరి పక్క దేశాలకు పారిపోయినటువంటి వారిని సైతం కూడా తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి ఒక్క సిబిఐ అంటే ఈరోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మరి ఈరోజు సిబిఐ తన పారదర్శకంగా పనిచేస్తుందంటారా? ఈ అభిప్రాయాన్ని, ఈ క్వశ్చన్కి కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు 2004, 2009 మధ్య జరిగినటువంటి కేసులే ఈ పొద్దుడిగా డిశ్చార్జ్ పిటిషన్ల మీదే ట్రయల్ రన్కు రాకపోతే ఇంకా ఒరిజినల్ కేసుల మీద ఎప్పుడు ట్రయల్ రన్కు రావాలి, అవి ఎప్పుడు తీర్పులు రావాలి, ఆ తీర్పులు ఎప్పుడు అమలు అవ్వాలి? అంటే దేశంలో న్యాయస్థానాలు చట్టం అనేది చుట్టమయ్యింది డబ్బున్నవాడికి అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు రోజు రోజుకు సిబిఐ తీసుకున్నటువంటి ప్రతి కేసులో అన్ని రాష్ట్రాలలో వేగంగా కదులుతూ ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మటుకు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల వరకు మటుకు ఏది కదలడం లేదు. ఈరోజు మీరు వివేకానంద రెడ్డి గారి కేసు చూసుకోండి, ఏమైందో ఎవరికి అర్థం కావట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి క్విడ్ ప్రోకో కేసులు, మరి అక్రమాస్తుల కేసులు, ఎన్ని కేసులండి. మరి ఇవి కాక 2019, 2024 మధ్యకాలంలో ఆయన మరలా ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. మరి వచ్చినటువంటి వ్యక్తి ప్రజల కోసం పాటుపడ్డా? మరలా అదే అవినీతి గురించి మాట్లాడుతున్నాం, అదే కిడ్ ప్రోకోల్ గురించి మాట్లాడుతున్నాం, అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి ట్రస్టుల రూపంలో 100 కోట్ల రూపాయలు వచ్చినటువంటి విరాళాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఈరోజు చూడండి, ఒక వ్యక్తి
ప్రపంచాన్ని మొత్తం తన వైపు చూసేలా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని నేను ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఈయన ఒక కేస్ స్టడీ, ప్రతి ఒక్క విషయంలో ఒక కేస్ స్టడీగా తీసుకోవాల్సినటువంటి అవసరం లా స్టూడెంట్స్కి ఎంతైనా ఉంది. ఎందుకంటే న్యాయస్థానాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి భారతదేశంలో అనే ఒక అంశం పైన ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? దేశంలో మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ చేసినటువంటి ఘనత సిబిఐకి ఉంది. మరి అదేవిధంగా తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, బీహార్లో ఉంది, పశ్చిమ బెంగాల్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, గుజరాత్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది. మరి ఇన్ని ఉన్న సిబిఐకి, ఇంత ట్రాక్ రికార్డు ఉన్న సిబిఐ ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో వెనకడుగు అంటే వెబ్ సిరీస్ లాగా నడుస్తూ ఉంది? అంటే ఖచ్చితంగా కోర్టుకు రావాల్సినది ఒక ఆదేశాలు జారీ చేసి మొత్తానికే మళ్ళీ మొదటి నుంచి రావడం, కోర్టు పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్ చదవడం, 10,000 పేజీలకు పైగా ఉన్నటువంటి కేసుల గురించి చదవడం, ఆ జడ్జి గారు రిటైర్ అయిపోవడం. ఇదంతా మనం విని న్యాయస్థానాలు ఇదిగో అదిగో ఇదిగో అదిగో ఇప్పుడు తీర్పులు ఇస్తాయి, అప్పుడు తీర్పులు ఇస్తాయి, దేశంలో న్యాయం జరుగుతూ ఉంటుంది. 100 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పేసి సస్పెండ్ చేసేటువంటి ఇవే ప్రభుత్వాలు, ఇవే ఏసీబీ కానీ, సిట్ కానీ, సిఐడి కానీ, సిబిఐ కానీ చేసేటువంటి ఈ సంస్థలు 43,000 కోట్ల రూపాయల అక్రమార్జన చేశాడని సిబిఐ తన ఛార్జ్ షీట్లో పేర్కొన్నప్పటికీ ఇప్పటికీ ఆ కేసులో ట్రయల్ రన్కు రాలేదు. అంటే దేశంలో న్యాయస్థానాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి? నేను న్యాయస్థానాలు విమర్శించడం లేదండి. న్యాయస్థానాలు చేసే పనితీరును నేను ఒక పౌరుడిగా ప్రశ్న వేయాల్సినటువంటి హక్కు నాకు ఉంది కాబట్టి నేను అడుగుతా ఉన్నా. మరి ఈరోజు ఒక రైతు 100 రూపాయలు అంటే కట్టకపోతేనో, లేకపోతే ఒక దొంగతనం చేస్తేనో అరెస్ట్ చేసేటువంటి పోలీసులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మాజీ ఎంపీ, మాజీ మినిస్టరు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నానైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని క్రూరంగా చంపితే ఈ రోజుకి ఎక్కడ కనపడలేదు న్యాయం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి కానీ, దేశ ప్రజలకి కానీ సిబిఐ అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలపైన ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుంది? కాబట్టి ఒక్కసారి నేను చేసినటువంటి ఈ వీడియోలో ప్రధానంగా 3 ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకు మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.